తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ గ్రహణం పట్టుకుంది. నెట్వర్క్ హాస్పిటల్స్ తెలంగాణలో ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. అటు ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. తెలంగాణలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించాయి. 20 రోజులుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఆరోగ్య శాఖ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాయి. గత సంవత్సరం నుంచి సుమారు 1400 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో సిబ్బంది జీతాలు, మందుల కొనుగోలు, నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నామని ఆసుపత్రి యాజమాన్యాలు తెలిపాయి. వైద్య సేవల ధరలు పాతవే ఉండడంతో వాటిని పెంచాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ప్యాకేజీల రేట్లు పెంచకపోవడంతో ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నాయి. ఎంఓయూ పునరుద్ధరణ, చెల్లింపులలో జాప్యం, రెడ్రెసల్ మెకానిజం లేకపోవడం, ఏకపక్ష సర్క్యులర్లు వంటి అనేక సమస్యలపై చర్చలు కొలిక్కి రావడం లేదు. దీంతో ఏకంగా ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలపై ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. 2,500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తానికి ఇటు తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవల బంద్కు నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకుంటే, అటు ఏపీలోనూ ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రులు వెల్లడించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.